ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు రేపు మేడే జరుపుకునే కార్మికులందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకు హాజరు కావాలని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కార్మికులందరూ ఐక్యతతో ఉండి మన హక్కులను పోరాడి సాధించుకోవాలి. ఏ ప్రభుత్వమైనా మన కార్మికులను వెనుకకు నెట్టే తీరు ఈ ధోరణి మారాలంటే ప్రతి ఒక్క కార్మికుడు అందరూ కలిసికట్టుగా ముందడుగేసి ఒక భవనం నిలబడాలంటే ఎంతమంది కష్టం, దాని ఫలితం ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు. ఒక మనిషి చనిపోయినా కూడా వాళ్ళకు గుర్తింపు రావట్లేదు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ కార్మికుల వర్క్ ఉంటుందో ప్రతి ఒక్క ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు న్యాయం చేసే విధంగా కార్మికులందరూ ఒక తాటి మీద నడవాలి. ఏ మేస్త్రి అయినా కూడా ఈరోజు ఎక్కడికక్కడ నాకు ఎంత లాభం ఉంది అని స్వార్థం చూసుకుంటున్నారు. ఏ వ్యక్తి అయినా, ఏ మేస్త్రి అయినా, బిల్డర్ అయినా ఒక రేటుకు కట్టుబడి పని చేస్తే అందరికీ పని లభిస్తుంది. ఈ మేడే సందర్భంగా ఈ కార్మిక దినోత్సవం పుట్టినరోజు రేపు దీన్ని ఘనంగా జరుపుకోవాలని ఈ భూపాలపల్లి జిల్లాలో ఎంతోమంది కార్మికులు నష్టపోతున్నారు. పనులు లేక ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తులకు పని ఉండటం లేదు. దీనికి కారణం ఏంటిదంటే రేట్లు, ప్రతి ఒక్క రేట్ను డౌన్ చేసి వేరే దేశాలకు వెళ్ళి, వేరే రాష్ట్రాలకు వెళ్ళి మనుషులను తెచ్చుకొని బిల్డర్లు ఇక్కడ రేట్లు డౌన్ చేసి ఇక్కడున్న స్థానికులకు పని లేకుండా చేస్తున్నారు. ఈ ధోరణి ఆగాలంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న అందరూ ఐక్యంగా ఉండి రేపు మేడే సందర్భంగా మనం ఒక మెసేజ్ ఇచ్చి ప్రభుత్వాలకు కానీ, చనిపోయిన కార్మికులకు కానీ మన డిమాండ్లు మనం నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా అందరం ఒక తాటిపై నడిచి ఈ విధానాన్ని ఆపాలి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకు పనులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే దీనికి ఒకటే కారణం, ప్రతి ఒక్కరూ రేట్లు డౌన్ చేసి పనిచేస్తున్నారు. ఒక రేట్ అనేది సిస్టమేటిక్గా పాటించుకుంటూ రేపు మేడే సందర్భంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పైకి తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ